హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటో షేర్వా అండి. దోశల్లోకి మనం ఎక్కువగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమోటో చట్నీలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఓసారి ఇలా టమోటో షేర్వాని ట్రై చేసి చూడండి. దోశలోకి ఈ షేర్వా చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీ, పూరీలోకి కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ టమోటా షేర్వాని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా 2 ఆనియన్స్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 4 టమోటాల పేస్టు, పచ్చి కొబ్బరి, అలాగే గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మీరు గసగసాల ప్లేస్ట్లో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ పేస్టు వేసుకుంటున్నానండి. మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా బరగ్గా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చునండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇందులోని వాటర్ అంతా కూడా ఇంకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అప్పుడే మనకి షేర్వా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక 5 సెకండ్స్ అయితే బాగా వేపుకుంటే మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న 4 టమోటాల పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. షేర్వాలో ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్లనే మనకి గ్రేవీ థిక్గా టేస్ట్గా ఉంటుందండి. టమాటా కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకొని సైడ్లో ఆయిల్ కూడా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారంకు సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. మీరు చిల్లీ పౌడర్ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చునండి. ఈ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని కమ్మగా వాసన వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు మన కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ మీ షేర్వా థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉడికిన తర్వాత షేర్వా మరీ థిక్గా అయిపోతుందండి. ఇలా గసగసాల పేస్ట్ వేసాం కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక 5 సెకండ్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 7 to 8 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరో 2 సెకండ్స్ ఉడికించుకుంటే మనకి టమోటా షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా, పర్ఫెక్ట్గా ఉండే టమోటా షేర్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి దోశలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమోటా షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే చట్నీలే కాకుండా షేర్వాలు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.